ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు అదట్రా వెంకన్నదొర అన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడు కృషి చేయలేదని ఆవేదన చెందారు. దీనిపై ముద్రగడకి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ కాకినాడ జిల్లాలో సుమారు 70,000 పైచిలకు ఉన్న తమ ఒంటరి కులస్తులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తామందరం సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జాతుల మనుగడకు నిరసనలు వ్యక్తమవుతున్నాయని, అది గుర్తించి తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఒంటరి కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైపిరెడ్డి శివగంగ, ఏనుగు వెంకటేశ్వరరావు, లోకారెడ్డి సురేష్, దిబ్బిడి సురేష్, పడాల సతీష్, గరికపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మన ఎక్కడైతే ఉన్నారో మన వాళ్ళందరూ కూడా వస్తాను అన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెట్టవలసింది ఈరోజు ఏరోకి క్యాష్ కంటే పెడితే ఓన్లీ బలిజన్ తెలగాలలో మనకు ఉంటుంది. ప్రాబ్లం కాదు, బలిజన్ కాదు, తెలగాలం కాదు. ఎంతసేపు సేవ చేయడం మనకు అనవసరం. పద్మనాభం గారు మనకైతే అన్యాయం చేశారు. మనకు మనం కూడా రాజకీయంగా ఆర్థికంగా పాడైపోయారు. మనకు చాలా భూములు కూడా అమ్మిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెట్టవలసింది ఈరోజు ఏరోకి క్యాష్ కంటే పెడితే ఓన్లీ బలిజన్ తెలగాలలో. నా పేరు అదట్రా వెంకన్నదొర అండి. నేను బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సూటిగా చెప్పదలుచుకున్న ప్రశ్న ఏంటంటే అండి, ఈరోజు కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఏంటంటే ఉన్నారు. ఈ కులంలో ఇప్పటికే తెలగ కులాలు, ఉత్తరాంధ్రకు తెలగాలు అందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి, ఓసీ వద్దు బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా మేము కూడా కాపు, ఒంటరి, బలిజ, తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు వెళ్ళిపోవడం, వీళ్ళని రాజకీయంగా అనగదొక్కడం చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చూస్తుంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి, బలిజ, తెలగ కులాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగ కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు. మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తారో ఆ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం. రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను, దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను. ఎవరైతే మాకు రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం. తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం. పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టి అయినా మా కులాన్ని మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయం. మేము మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు 40,000 ఓటింగ్ పైన ఉంది. అదేవిధంగా గతంలో చూస్తుంటే ప్రతిపాడు, తుని, జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిల లక్ష్మణ్ గారు, ఇక్కడ బెన్నయ్య గారు, అక్కడ రామందర్ ఇలా పూర్వం అందరూ కూడా వీళ్ళ చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది, ఈ కమ్యూనిటీని ఇంత ఎలా మరి అనగదొక్కుతున్నారంటే చర్యలు మీ తప్పవు, హెచ్చరిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఉద్యమం చేపడతామని మీ అందరూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ చూసుకోండి.
మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ లేఖ ద్వారా తెలియజేస్తాం. అయినా కూడా ఎవరైనా పట్టించుకోకపోయిన ఎడల మా ఉద్యమం రేపు నుంచి చేపడతాం, పాదయాత్రలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, నిరాదీక్షలు కూడా చేస్తామని మా కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళకపోతే, ఈ ఎలక్షన్ ముందు తీసుకెళ్ళకపోతే తగు చర్యలు కూడా తీసుకుంటాం అని అందరి ముందు హెచ్చరిస్తున్నాం. కాకినాడ పార్లమెంట్లో మాకు ఒక సీటు కావాలి, ఒక సీటు ఇస్తే ఆ పార్టీకి నిలబడి ఉంటాం. అన్ని పార్టీలకి రాజీనామాలు చేసి ఏ పార్టీ గుర్తించి మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం మేమందరని ఈ సభామూలకంగా, ఈ పత్రికా విలేకరులందరూ శుభ్రంగా తెలియజేస్తూ, ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.